జై గురుదత్త. శ్రీమాత్రే నమః. ఎన్నో సంవత్సరాలుగా భైరవీ శక్తి గల మాతను నేను దర్శించానని చెప్పినప్పుడు ఎవరు చాలామంది నమ్మకస్యంగా చూడలేదు. నేను చెప్తూనే వచ్చాను ఎంతోమందిని నేను దర్శించానని. అయినా ప్రత్యక్ష దర్శనం కోసం ఈ యాత్ర నా శిష్యుడితో చేపిస్తున్నాను. ఇది భీకరమైన చిరుతపులులు జీవించే అడవి. ప్రత్యక్షంగా మీరు ఈ ప్రాంతం పెద్ద అడవి అన్నమాట. నాగపూర్ మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో భైరవీమాత దర్శనం కోసం మేము చూసాము. ఆ తర్వాత ఒక సిద్ధ పురుషుని దర్శించడానికి బయలుదేరాము. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా మీకు అన్నీ కూడా తెలియజేస్తాను. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. ఈ అడవి అందాలను చూడండి, ఈ యాత్రను ప్రత్యక్షంగా చూడండి. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంత పెద్ద అడవిలో మీరు ఒక్కరే వెళ్ళేవాళ్ళ అప్పుడు? ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని. అమ్మో, చెప్పడం పులులు ఉన్నాయి, పులులు ఇటు పక్క చిరుతపుళ్ళు ఉన్నాయి. ఇటు పక్కన మేము ఆశ్రమం దగ్గర మేము రామ్కుటి ఆశ్రమం దగ్గర చిరుతపుళ్ళు వచ్చింది. ఇప్పుడు ఇది అమరకంట ఫారెస్ట్, చిరుతపుళ్ళు ఉంటాయి ఈ పక్కన. ఈ పక్క రాకూడదు, అసలు ఇటు పక్కకు మనం రాకూడదు. మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాం కదా గురుగారు. అదే మరి చిరుతపుళ్ళు ఉంటాయి, విపరీతంగా చిరుతపుళ్ళు. మీకు భయం వేసేది కాదా గురుగారు అప్పుడు ఒక్కరే వెళ్ళేవారు? పోతున్నామే రామ్కుటి వరకు కూడా చిరుతపుళ్ళు ఉంటాయి. ఇటు పక్క ఉంటాయి చిరుతపుళ్ళు. సడన్గా ఇట్లా మా మీదకి వస్తాయి. అంటే నీళ్ళు తాగే సమయానికి అవి వచ్చేస్తాయి. అవి నీళ్ళు తాగే సమయానికి వస్తాయి. ఈరోజు ఒకసారి ఆ టైంలో 24 hours ఒకసారి తాగుతాయి. ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా ఎన్ని కిలోమీటర్ వెళ్ళాలి గురుగారు ఇలాగే? కొన్ని కిలోమీటర్లు వెళ్ళాలి. అడవుల్లో నడిచినప్పుడున్నా కిలోమీటర్లు అనేది తెలియదు. మనకు గమ్యం చేరినాక అనుకోవాలి. కానీ అమ్మో గురుగారు, ఏమండి ఇవి? పంచదార గమనించినవా? అయిపోయిందా? పంచదార వాటర్ వచ్చేటప్పటికి అన్ని తేనె పరీగలు వాటర్ తాగుతున్నాయి. ఎన్ని ఉన్నాయి? మామిడి చెట్లు అయితే విపరీతంగా ఉంటాయి. ఈ కాయలు ఇంత అయితే తీయగా ఉంటాయి, పులుపు తీయగా ఉంటాయి. నాన్న విపరీతంగా అవే తినేవాడిని. అంత పెద్దగా ఉన్నాయి గురుగారు చెట్లన్నీ. ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వస్తే ఒక్కరోజు పులి వచ్చింది. పులి ఇక్కడే రామ్కుటికి ముందు వచ్చింది. అంతే మహారాజు ఉన్నప్పుడు పక్కనే నా పక్కన మహారాజు గట్టిగా అరిచింది ఒక్క అరుపు. మహారాజు గట్టిగా అడవగానే ఆ పులికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేస్తాం. ఇంకొన్ని కిలోమీటర్లు అయితే పూర్తి రామ్కుటికి వెళ్ళిపోతాం. నీకు అలవాటు చేయాలని ఇట్లా ఒంటరిగా తిరగడం అలవాటు ఉండాలి యోగులకి. భయము మనిషిని భయపెడతాడు బేట. మనిషి ప్రపంచానికి, ప్రకృతి, జనాలకు భయపడవచ్చేమో కానీ నేచర్కు భయపడకూడదు యోగి. జనాలు డేంజరు, నేచర్ అద్భుతం. అసలు నేచర్ నువ్వు కరెక్ట్గా ఉంటే నేచర్ ఎంత శక్తి చేస్తుంది. జనాలు కొంతమంది హెల్ప్ చేస్తారు, కానీ ఎప్పుడు హెల్ప్ చేస్తారో తెలియదు, ఏమో తెలియదు. నేచర్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది, ప్రకృతి. అసలు నీకు ఎంత ఆనందం వస్తుందంటే నువ్వు చెప్పలేవు, అంత ఆనందం ఉంటుంది. ఎలాగో కానీ మమ్మల్ని రక్షిస్తుంది గురుగారు, నమ్ముకొని వెళ్తే ప్రకృతిని. అంటే కొంచెము ధైర్యము, అనుభవము. నీకు ఇప్పుడు అనుభవం, ధైర్యం ఉంది, నీకు అనుభవం లేదు, అందుకని ఇప్పుడు తీసుకెళ్ళేది. అమ్మో తేనెలు ఎంతమంది ఎందుకు కరవట్లేదు కానీ ఏమన్నా ఈ పుట్ట తేనెలు అంటారు. అంటే పుట్ట లోపల తేనె పెడతాయి.
ఎంత గొప్పదంటే నాన్న, ఇందాక నిన్ను గుహలోకి తీసుకెళ్ళాను. ఆ గుహలో విపరీతమైన గబ్బిలాలు ఉన్నాయి. గురుగారు భయపడిపోతున్నావు. భయపడ అసలు నువ్వు వాటికి వెళ్ళి మౌనంగా ఉండి తపస్సు చేసుకోవడమే ఆ అంతే. గుహల్లో. భయపడిపోకూడదు. చిరుతపుల్లలో ఇక్కడ నుంచి కొద్దిగా ముందు చిరుతపుల్లలో జోన్ ఉంది. అక్కడ మనం జాగ్రత్తగా ఉన్నాం. వెళ్ళడానికి రాస్తా కూడా ఉండదు గురుగారు. అలా గురు ఇక్కడ ఒక సంత మహాత్ముడు ఉండేవాడు. ఇక్కడ ఇది తపస్యాలో ఆయన ఇప్పుడు దిగునిండు. కుటీరం చేసుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఈయనతో ఉన్నా నేను. ఈయనతో 3 రోజులేమో ఉన్నాం. 3 రోజులు. కానీ ఇప్పుడు కుటీరం లేదు గురుగారు. లేదు తీసినట్టు. సంత మహాత్మ ఈయనతో 3 రోజులు ఉన్నా. అన్ని భాషలు మాట్లాడేవాడు. ఒంటరిగా ఈ అడవిలో ఉండేవాడు. ఎంత తపస్సు అంటే అసలు చాలా అన్ని భాషలు మాట్లాడి మాకు రొట్టె అవన్నీ ఇచ్చేవాడు, ఆహారం. మేమిద్దరం కలిసి ఆయన ఊరికినే అలా తిరిగేవాడిని. మొత్తం మామిడి చెట్టు ఎంత ఉన్నాయి గురుగారు. మామిడి చెట్టు చాలా ఉన్నాయి ఇక్కడ. సహజంగా